ఈ పార్టీ ఎమ్మెల్యేలను పక్కన పెడితే రాయచోటి అంటే మీ సొంత నియోజకవర్గం రాయచోటిలో కూడా స్థానిక ఎన్నికల్లో గెలిచిన జెడ్పీటీసీ సరోజమ్మ కావచ్చు, నర్సారెడ్డి మరో జెడ్పీటీసీ నర్సారెడ్డి కావచ్చు, ఇతర ఎంపీటీసీలు సర్పంచులు చాలామంది కూడా పార్టీని వీడిపోయారు. శ్రీకాంత్ రెడ్డి ఉంటే ఏం ఒరిగేది లేదు, ఆయన ఏం పని చేయట్లేదు, ఆయన అసలుగా మాటలు చెప్తాడు తప్పితే ఏం అభివృద్ధి అంటూ ఏం లేదు, ఈయన వెనకలు ఉంటే మనం కూడా ఇట్టే మునిగిపోతామంటూ వాళ్ళందరూ కూడా మీకు దూరం అయిపోయారు. అంటే అది మీ వైఫల్యం అంటారా, లేదంటే వాళ్ళు ఇతర కారణాల వల్ల ఏమైనా వెళ్ళమంటారా? శ్రీకాంత్ రెడ్డి ఏమి చేయడు, ఆయన దగ్గర ఉంటే మాకు ఆర్థిక వనరులు సమకూరు. శ్రీకాంత్ రెడ్డి గారు పార్టీ మారడు, డబ్బులు ఇచ్చి ఆయన కొనలేరు అని చెప్పి మాట్లాడారేమో. కానీ ఒకటండి, ఎన్ని చేయలేరు అనేది ఒక రోజులో నిర్ణయిస్తారా? మే 16 కౌంటింగ్ అయిపోతానే మే 19 పార్టీ మారిన వాళ్ళు నేనేం చేయలేను అని చెప్పి మాట్లాడితే దానికి నేనేం చెప్తానండి? ఆ పార్టీ అధికారంలోకి రాలేదు అని 3 రోజులు అదే పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఏ ఒక్కరు పార్టీ వదిలింటారు? పోయింది ఇద్దరు జెడ్పీటీసీలండి, ఎంపీటీసీలు ఇంకా తెలుగుదేశం నుంచి రిటర్న్ మా దాంట్లోనే చేరారు. ఒకరిద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు జెడ్పీటీసీలు. ఎన్నిక అయిపోయినటువంటి 3వ రోజు పార్టీ మారిన వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా నా గురించి మాట్లాడితే నేను దానికి ఏం చెప్పాలి? కనీసం 1 సంవత్సరము 2 సంవత్సరాలు ఇక్కడ ఉండి తర్వాత ఏం జరగలేదని పోయిన వాళ్ళు కాదు, 3వ రోజు 4వ రోజు పోయిన వాళ్ళు కూడా నాతో మాట్లాడితే వాళ్ళు విజయం సాధించడానికి నా ఎన్నిక కంటే కూడా ఎక్కువ కష్టపడి తిరిగాను వాళ్ళ కోసం. నా చేత బీఫామ్ ఇచ్చి వాళ్ళ నామినేషన్ ఇచ్చి చేస్తే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు అమ్ముకొని పోయి వాళ్ళు కూడా నాపై నిందలేస్తే అది ఎంతవరకు వాస్తవం మీరు ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. నాగరాజు గారు, మీకు ఇప్పుడు ఎవరన్నా మే 16 కౌంటింగ్ అయిపోయి మే 19 పార్టీ మారిన వాళ్ళని నేను ఏమనాలి కదా? అది నాపైన అసంతృప్తి పోయినట్ట, అధికార పార్టీ వైపు ఉంటే మేము ఆర్థికంగా బలపడతామని పోయినట్ట మీరే ఆలోచన చేసుకోండి. ఇంకా మరోవైపు తీసుకుంటే మున్సిపాలిటీ కూడా మీ పరమైంది. మున్సిపాలిటీ చైర్మన్ నసీబా ఖానుం, ఆమెతో కూడా మీకు సరైన వాళ్ళతో ఎటువంటి భేదాలు లేవు. చిన్న అంటే ఒకటండి, ఇప్పుడు రాయచోటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశాలలో అది అధికార పార్టీ వైపు లేదు అని చెప్పి కక్షతో నిధులు రానీయకుండా ఆపటం, ఏ ఒక్క పని చేయనీయకపోవటం జరుగుతుంది. ఆ విషయంలో వాళ్ళు పాపము అధికార పార్టీ నుంచి ఎన్ని ప్రలోభాలు పెట్టినా అటువైపు వెళ్ళకుండా వాళ్ళు పార్టీలను కొనసాగుతున్నారు. ఎటువంటి విభేదాలు వాళ్ళు తెలియదు. ఇద్దరం కలిసి చేద్దామనే ఆలోచనతో ముందుకు వెళ్తుంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు మాకు రావట్లేదు. ఆ సమస్య ఉంది. కానీ రాజకీయ విభేదాలు ఎటువంటివి ఎవరితో నేను అటువంటి ఏ ఒక్కరితో నేను అటు రాజకీయ విభేదాలు పెంచుకోను. అందుకే ఆ కారణం చేతనే ఈరోజు ఇన్ని ప్రలోభాలు పెట్టిన 103 ఎంపీటీసీస్ జెడ్పీటీసీ ఉన్నటువంటి నియోజకవర్గంలో 65 మంది స్టిల్ నాతోనే ఉన్నారు అని అంటే కేవలం వాళ్ళందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్లే సాధ్యపడుతుంది. మరోవైపు తీసుకుంటే రాయచోటిలో మైనార్టీలు ఎక్కువ, ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. అంటే ఈ ముస్లిం మైనార్టీలను ఆకట్టుకోవడానికి కావచ్చు, మరే ఇతర కారణం కావచ్చు, 2014 ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చి అసలు మేము శ్రీకాంత్ రెడ్డిని గెలిపించినా, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన మైనార్టీలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఒక హామీని ఇచ్చారంటున్నారు. అయితే ఈరోజు రాయచోటి మైనార్టీలను వైసీపీ మర్చిపోయింది, ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఇవ్వలేదు, దీని గురించి ఎమ్మెల్యే కూడా పెద్దగా పట్టించుకోవట్లేదని మైనార్టీలు మీ మీద కొద్దిగా అలిగారనిపిస్తుంది. వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేస్తారు? మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరితో కూడా నేను వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటాను. ఉదయం 7 నుంచి నేను ఆఫీస్లో కూర్చోవడం, ఏ చిన్న వ్యక్తి పిలిచిన అడిగినా పోవడం జరుగుతుంది. మైనార్టీస్ మీరే అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, అధికారంలోకి వస్తే అని. అధికారంలోకి రాకపోవటము, అధికారంలోకి వచ్చినంటే డెఫినెట్గా రాయచోటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి తను అనుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారంలోకి లేకపోయినా కూడా ఇవ్వాలన్నటువంటి పరిశీలన తను చేస్తున్నారు. ప్రస్తుతం ఈక్వేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలే జరుగుతున్నాయి. ఫస్ట్ ఆప్షన్ పెడదామన్నటువంటి ఆలోచన జరిగింది. 2-3 పెద్దలతో మాట్లాడడం జరిగింది. అది స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అనేక సమీకరణలు ఉంటాయి, ఇందులో వద్దని చెప్పిన తర్వాతనే వివేకానంద రెడ్డి పేరు అనౌన్స్ చేయడం జరిగింది. భవిష్యత్తులో మైనార్టీకి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు మాకు బలం మైనార్టీస్, అటువంటి వాళ్ళను దూరం పెట్టుకునే ఆలోచన ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు మైనార్టీస్కు రాజశేఖర్ గారు చేసినటువంటిది ఏ ఒక్కరు చేయలేదు. ఈరోజు రిజర్వేషన్స్ వల్ల ఒక సామాన్యుడు కూడా వాళ్ళలో ఎంతోమందికి మార్పు రావడానికి అవకాశం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ బెనిఫిట్ కానీ, మైనార్టీస్ విషయంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ గారు. ఈయన 99 బీజేపీతో 2004లో పొత్తు పెట్టుకున్న, 2005లో నేను బతికుండగా బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశానని చెప్పి మాట్లాడాడు. 2014లో మళ్ళీ పోయి ఆతుక్కున్నాడు. అంటే క్రెడిబిలిటీ లేని వ్యక్తి, అంటే లౌకికవాది అని అంటాడు, అలాగ ఉంటుంది. ఎక్కడ తనకు మేలు జరుగుతుంది అటు ఇది చేస్తాడు. అది ఒకటే స్టాండ్. మేము ఎప్పుడు కూడా ఇటు మద్దతు పార్టీలకు ఎటువంటి పరిస్థితుల్లో
మేము నిలబడమన్నటువంటి దానిపైన. ఇదే కాకుండా మీరు అన్నటువంటిది రాజకీయంగా బలోపేతం చేయడానికి మైనారిటీస్ని డెఫినెట్గా పార్టీ ఒక అధ్యయనం చేస్తుంది. ఒక కమిటీ కూడా మనం కూర్చోవడం కూడా జరిగింది. త్వరలో మైనారిటీస్కు రాజకీయ ప్రయారిటీ ఏ రకంగా ఇవ్వాలన్నటువంటి దానిపైన పార్టీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందండి. అంటే వైసీపీకి అనుబంధంగా ఉన్న సాక్షి పత్రిక ఇప్పుడు అంటే ఇంకా వైసీపీ పత్రికనే అంటారు దాన్ని, వైసీపీకి అనుబంధంగా ఉంటుంది కాబట్టి. అయితే ఆ పత్రికల విషయంలో కూడా మీ పైన సరిగా కథనాలు రాయకపోతే విలేకరుల పైన జులుం ప్రదర్శించడము, నోరు పారేసుకోవడం చేస్తుంటారు. శ్రీకాంత్ రెడ్డి అని గతంలో పనిచేసిన రాయచూరు కొంచెం మాజీ విలేకరులు వచ్చి ఎవరైనా కూడా మీ పైన ఆరోపణలు చేస్తుంటారు. ఎందుకలా? నిజంగా మరి అది ఏ రకమైనటువంటి ఎవరు ఇబ్బంది పడ్డారో నేను నిజంగా అటువంటిది చేసినంటే డెఫినెట్గా వాళ్ళతో మళ్ళీ నేను మాట్లాడతాను. అటువంటి కథనాలు నేనే చెప్పాను. నేనే సంతృప్తిగా లేను. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 2 పనులు జరిగినా ఏది చేయలేకపోతున్నాను. చేయలేనటువంటి రాయటానికి నేను ఏ రకంగా వాళ్ళు రాయమని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే క్యాప్షన్లు మీరే చెప్తారంట, ఇలాగ ఉండాలా, కంటెంట్ ఇలాగ ఉండాలి, ఎలా రాయాలని మీరే చెప్తారంట, అన్నీ మీరే చెప్తారంట. ఆ విధంగా లేకపోతే మరుసటి రోజు ఆ విలేకరికి టెన్షన్ పుట్టిస్తారనేది చెప్తుంటారు. ఆ పరిస్థితి ఇప్పుడు ఉందండి. విలేకరులను బెదిరించేటువంటి పరిస్థితి ఇప్పుడు నడుస్తుందా? ఎవరైనా అట్లా విలేకరులతో ఎవరైనా మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. విలేకరులతో నిజంగా అటువంటి ఫీలింగ్ మనం ప్రదర్శిస్తే వాళ్ళు అవుట్ ఆఫ్ ది వే బయటపడిపోతారు కదా. మీతో ఇక్కడ రహస్యంగా చెప్పాల్సిన పరిస్థితి ఏముండదు, ఓపెన్ అప్ అయిపోతారు. ప్రెస్ మీట్స్కే రారు వాళ్ళు. మనం శాసించలేం కదా, ఏ పత్రిక విలేకరులను శాసించే పరిస్థితి ఉండదు కదా. అవన్నీ ఒక రాజకీయ నాయకుడి పైన చేయాల్సిన విమర్శల్లో ఫ్లోలో ఇవన్నీ వస్తుంటాయి. కానీ నాగరాజు గారు అటువంటి పద్ధతి, అటువంటి నిరంకుశ రాజకీయాలు నేను చేయనటువంటిది మీకు కూడా తెలిసి ఉంటుంది. కొంతమంది అటువంటి రాజకీయాలు నేను ఎప్పుడు చేయను. ఎంతో అసంతృప్తిగా నియోజకవర్గ అభివృద్ధిపై ఎంతో మీరే ఒక ఎమ్మెల్యేగా మీరే అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఈ అసంతృప్తితో 2019 ఎన్నికలు ఎలా ఎదుర్కొంటారు? అసలు మీ ప్రణాళిక ఏమి? అసంతృప్తి ఏంటంటే నా ప్రణాళిక నాకుంది. జరగనీయకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈరోజు నేను సాటిస్ఫై కొద్ది గొప్ప కొంచెం సంతృప్తి ఉందని అంటే ఈరోజు శ్రీనివాసపురం రిజర్వాయర్ దాదాపుగా పూర్తి చేయడానికి వచ్చింది. వెలుగుల ప్రాజెక్ట్ మా తండ్రి హయాంలో కంప్లీట్ చేయడం జరిగింది. రాయచూడికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ గ్రిడ్ అయితే నేను ఏదైతే ప్లాన్ చేస్తున్నానో వాటికి అన్నిటికీ పునాది ఒక స్టేజ్కి అంటే అప్రూవల్స్ అయిపోయి టెండర్స్ దశకు వచ్చి ఇవి ఎందుకు నేను సంతృప్తి లేనంటే ఇవి ఎప్పుడో 1 year నేను ఎమ్మెల్యే అయిన మామూలుగా నాకు అధికార పార్టీ ఉంటే 2015కి ఇవన్నీ కంప్లీట్ చేసి ఉంటాను. 2017 వచ్చింది, ఇప్పటికి కూడా సరైన కార్యరూపం దాల్చలేదు. దానికి ప్రభుత్వం నుంచి సహకారం రాలేదు అని చెప్పిన ఆవేదన తప్పితే నేను పోరాటం చేయకుండా పోతే అది నా తప్పు అవుతుంది. ప్రతి విషయంలో అసెంబ్లీలో మీరు అన్నట్టు హయ్యెస్ట్ ఈరోజు ఒక కాన్సెన్సీ పైన క్వశ్చన్స్ పడ్డాయి అని అంటే అది రాయచోటి పైన పడ్డాయి. ఆ పోరాటం చేయకుండా ఇక జెడ్పీ మీటింగ్లో కొట్లాడినా ఒక అధికారి దగ్గరికి పోయి నేను నిలదీసిన దేనికోసం? కేవలం నిజవర్గం అభివృద్ధి కోసమే కదా. ప్రభుత్వం నుంచి పూర్తిగా ఆదాయం లభించినప్పుడు ఏం చేయగలుగుతాం? ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తే ఒక బోర్ వేసుకోలేని పరిస్థితి. జెడ్పీలో శాసనసభ్యుడికి నిధులు ఇవ్వద్దు, ఎమ్మెల్యే గ్రాంట్ అనేది తీసేసేసేయండి, తాను ఏదో ఎంపీని తెచ్చుకున్నట్టువి కూడా నిలబెట్టండి బిల్స్ కానీయకుండా అన్నట్టు ఆదేశాలతో ప్రభుత్వాలు పనిచేస్తే ఎంత మాత్రంగా ఈ ప్రజాస్వామ్యంలో విలువలు ఉంటాయి చెప్పండి. అది మీ ప్రణాళిక ఏమి? 2019 ఎన్నికలకు మీ ప్రణాళిక ఏమి? ఏవైతే ఇప్పుడు స్టార్ట్ అయినాయో నేను కలలు కనేటివన్నీ కూడా స్టార్ట్ చేయించుకున్నాను. 2019లో అధికార పార్టీలో వచ్చిన వెంటనే ఈరోజు నేను 2014లో ఒకటే ప్రామిస్ చేశానండి. ఎన్నిక వెళ్ళే ముందు 18 నెలల్లో రాయచూరికి నీళ్ళు లేకపోతే రాజీనామా చేస్తానని చెప్పి బహిరంగ సభలో చెప్పాను. 16 నెలలకు నీళ్ళు ఇచ్చాను. ఏవైతే నేను శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ, తర్వాత వెలిగలకు కృష్ణా వాటర్ కానీ, శ్రీనివాసపురం కృష్ణా వాటర్ కానీ, జిఎన్ఎస్ఎస్ నుంచి ఒక కెనాలు రామాపురం మండలానికి, ఈ 3 థింగ్స్ని, ఈ వాటర్ గ్రిడ్ని నేను శాసనసభ్యుడిగా అయినాక 24 monthsలో ఇవి కంప్లీట్ చేయలేనప్పుడు నాగరాజు గారు ఈరోజు ఇదేదో మామూలు పుస్తకాలు రాస్తే చింపేయచ్చు, ఇక్కడ మీరు స్వయంగా మీరే రికార్డు చేస్తున్నారు, ఇది రికార్డు చేసి ఒక క్యాసెట్లో ఉండదు, ఒక నిమిషంలోనే వేలాది మందికి వెళ్ళిపోతుంది. ఇక్కడే నేను చెప్తున్నాను 2021 లోపల ఇప్పుడు చేయడానికి కూడా పోరాటం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఎలా వీళ్ళు సహకరించారు. 2019లో ఎన్నికలు అయిన తర్వాత అధికార పార్టీ 2 సంవత్సరాలు నేను కంప్లీట్ చేయలేని రోజు ఆ రోజు రాజీనామా చేస్తాను. అది ముఖస్థితికి చెప్పట్లేదు, ఆన్ రికార్డు చెప్తున్నాను. అది చేయలేనప్పుడు 2021లో నేను ఏదైతే కలలు కంటున్నానో ఇవి చేయలేనప్పుడు రాజకీయాన్ని శాశ్వతంగా ఆ రోజు రాజీనామా చేసి వైదొలుగుతాను. రాయచోటి మీ విజన్ అంతేనా ఇంకా మరింత ఎక్కువగా ఉందా? ఎందుకుండదండి, చాలా విజన్. మిగిలినటువంటి పట్టణాలలో మౌలిక వసతులు ఎలాగ పెరుగుతున్నాయి, లైఫ్ స్టైల్స్ ఎలాగ ఇప్పుడు అడ్వాన్స్డ్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినటువంటి ప్రాంతాలలో ఆ ప్రజలు జీవన స్థితిగతులు ఎలాగున్నాయి, ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డౌన్లో ఉన్నప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయంటే క్లియర్గా అనలైజ్ చేయగలను. ఈరోజు కృష్ణా జిల్లాలో కొన్ని మండలాలు తీసుకున్నా
ఉదాహరణకి పులివెందుల తాలూకాలో లింగాల తీసుకున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు పెరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కల్పించడం వల్ల వ్యవసాయ అభివృద్ధి చెంది అది జరిగింది. ఆ ఫెసిలిటీస్ కల్పించడంతో పాటు కొద్ది గొప్ప నేను ఈరోజు అంటున్నాను కొన్ని పరిశ్రమలు అంటే మనకు ముడి పదార్థాలు అక్కడ లేవు కాబట్టి కనీసం ఈ డిఫెన్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోలార్ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. వేలాది ఎకరాల్లో మా గాలివీడు మండలంలో పక్కన బార్డర్లో దాదాపుగా 20,000 ఎకరాలు తీసుకొని 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్. ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయండి? 10 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దానివల్ల వేస్ట్ అక్కడ నీటి సౌకర్యం అటువంటి భూమి అది 20,000 ఎకరాలలో మొత్తం కంచేసేసి ప్లాంట్స్ పెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం ఒకటే కాకుండా మీకు ఇప్పుడు కనీసం ఆ 20,000 ఎకరాలు ఫ్రీగా ఉంటే వ్యవసాయం చేసుకునేవాడు పశువులు సంపద వల్ల వేలాది మంది బతికేటువంటి పరిస్థితి. ఆ సోలార్ ప్రాజెక్ట్స్ వల్ల మాకు ఎటువంటి మంచి వనుగురుతుంది. కనీసం ఒక పరిశ్రమ పెట్టినప్పుడు అక్కడ 100 మందికో 200 మందికో ఒక 100 ఎకరాలు మనం తీసుకున్నప్పుడు ఆ 100 ఎకరాల ద్వారా ఒక 100 మంది కన్నా ఉద్యోగ వసతి కల్పించే పరిస్థితికి తీసుకురావాలి. అటువంటివి స్టేట్ గవర్నమెంట్ పెట్టలేదు కాబట్టి సెంట్రల్ నుంచి అన్నా కూడా డిఫెన్స్ ఆర్మీ అని రిక్వెస్ట్ చేసుకొని అటువంటివి ఏదైనా స్టిచ్చింగ్ ప్లాన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో సైనిక్ స్కూల్ పెట్టుకోవడం కోసం అన్ని ఫైల్స్ మూవ్ చేసి గోల్చర్ సైనిక్ స్కూల్ వచ్చే పరిస్థితిలో కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అట్లా లాక్కి వెళ్ళిపోయారు. ఇటువంటి రాకుండా మా నియోజకవర్గానికి కూడా ఒక అధికార పార్టీ అండ ఉంటే ఖచ్చితంగా ఏవైతే కళలు కంటున్నానో ఇది పెంచుకోవడమే కాకుండా మిగిలినటువంటి జిల్లాలలో పర్ క్యాపిటల్ ఇన్కంలో ఏ రకంగా మండలాలు ముందున్నాయో ఆ రకంగా తీసుకుపోవడానికి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అది చేయడానికి అన్నితం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. రాజకీయంగా మీ తండ్రి గారి నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ఈరోజు రాజకీయ స్ఫూర్తి అని ఏ రకంగా ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని కానీ ఏ రకంగా నిజాయితీగా ఉండటంలో ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా తన నుంచి నేను నేర్చుకున్నాను. సింపుల్ లివింగ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా అలాగే కొనసాగిస్తాను. తను ఈరోజు అంటే ఒకరిద్దరు రాజకీయంగా తిట్టాలని విమర్శించాలని నేను చేయలేను, కానీ ఒకవేళ నిజంగా నాలో ఆ గుణాలు లేకపోయినంటే నాకు ఎప్పుడో చెడ్డ పేరు వచ్చింది. ఇంత అత్యధిక మెజార్టీతో నేను గెలిచేవాడిని కాదు. ఒకసారి 36, ఒకసారి 63, ఒకసారి 17,000 మెజార్టీ అది లేదు అని నేను అనుకుంటున్నాను. అదే కొనసాగిస్తాను. ఏ రకంగా తన కోరుకునే ప్రజలు దేన్ని అయితే ఆదరించారు అని కొనసాగించడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తాను. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. Please watch my exclusive interview with Nagaraj Garu on iDream Media. Thank you.